హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిపిఎస్ ఇన్ఫో ఛానల్. సో 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో పిఎల్ఐ ఆర్పిఎల్ఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించారు ఫ్రెండ్స్. మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్ ఏడిపిఎల్ఐ శ్రీ శివనాగరాజు గారు, అలాగే ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ అచ్యుత్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిన్న మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో పిఎల్ఐ ఆర్పిఎల్ఐ అవార్డ్ ఫంక్షన్ నిర్వహించారు ఫ్రెండ్స్. అయితే ఈ సంవత్సరం మునుపెన్నడూ లేని విధంగా ఎన్బిపి మీద ఈ అవార్డ్స్ అనేటువంటివి అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎన్బిపి అంటే న్యూ బిజినెస్ ప్రీమియం. ఒక సంవత్సరంలో వారు కలెక్ట్ చేసినటువంటి న్యూ బిజినెస్ ప్రీమియంని బేస్ చేసుకొని ఈ అవార్డ్స్ అనేటువంటివి అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కొక్క కేటగిరీలో టాప్ 3 వారిని సత్కరించారు ఫ్రెండ్స్. డైరెక్ట్ ఏజెంట్ కేటగిరీలో టాప్ 3 పిఎల్ఐలో ప్రొక్యూర్ చేసిన వారిని, అలాగే టాప్ 3 ఆర్పిఎల్ఐలో ప్రొక్యూర్ చేసిన వారిని కూడా ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే డిపార్ట్మెంట్ ఎంప్లాయీ కేటగిరీలో పిఎల్ఐలో 3, ఆర్పిఎల్ఐలో 3కి. అదేవిధంగా జీడిఎస్ కేటగిరీలో కూడా పిఎల్ఐలో టాప్ 3 వారికి, ఆర్పిఎల్ఐలో టాప్ 3 వారికి ఇవ్వడం జరిగింది. ఇక డెవలప్మెంట్ ఆఫీసర్స్ కేటగిరీలో సర్కిల్లో టాప్ 3 వారిని ఈ అవార్డ్ ఫంక్షన్లో సత్కరించారు ఫ్రెండ్స్. అంతేకాకుండా సర్కిల్ ఆఫీస్లోని పిఎల్ఐ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ అచ్యుత్ కుమార్ గారికి, అలాగే అక్కడ పిఎల్ఐ డీలింగ్ ఓయే హరీష్ కుమార్ని కూడా సత్కరించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ ఫంక్షన్కి మన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ ప్రకాష్ గారు, అలాగే డిపిఎస్ హెడ్ క్వార్టర్స్ శ్రీ సందేశ్ మహదేవప్ప గారు, అలాగే మన విజయవాడ కర్నూలు రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ మూర్తి గారు, విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీ రాములు గారు, ఇక డెవలప్మెంట్ ఆఫీసర్స్ మరియు అవార్డీస్ వీరందరూ కూడా ఈ ఫంక్షన్లో పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. అందరికీ అందుబాటులో ఉండాలని ఈ సంవత్సరం ఈ అవార్డ్ ఫంక్షన్ని ఎక్కడో హోటల్లో కాకుండా మన సర్కిల్ ఆఫీస్లోనే నిర్వహించడం జరిగింది ఫ్రెండ్స్. సర్కిల్ ఆఫీస్ బయట చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అక్కడ ఈ అవార్డ్ ఫంక్షన్ నిర్వహించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి అక్కడే ఈ అవార్డ్ ఫంక్షన్ని నిర్వహించారు ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని నలుమూలల నుంచి వచ్చినటువంటి అవార్డీస్ అందరూ కూడా ఈ అవార్డ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి చాలా సంతోషించారు ఫ్రెండ్స్. సో మేము బిజినెస్ చేస్తున్నాం, దానికి గుర్తింపుగా ఇలాంటి అవార్డ్ ఫంక్షన్లు నిర్వహించడం మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుందని అందరూ కూడా కొనియాడారు ఫ్రెండ్స్. ఇక ఆఫీసర్లందరూ ఈ అవార్డీస్ని ఉద్దేశించి ప్రసంగించి ఈ సంవత్సరం కూడా మంచి టార్గెట్స్ని అచీవ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి మంచి పేరు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఈ అవార్డ్ ఫంక్షన్ పూర్తయిన తర్వాత అందరికీ లంచ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి అవార్డ్ ఫంక్షన్స్ ప్రతి సంవత్సరము తప్పనిసరిగా నిర్వహించాలని అవార్డీస్ అందరూ కూడా కోరుకున్నారు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.